ప్రైజ్ ద లార్డ్. యేసు క్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నా. మరొక దినాన ఉదయకాల సమయంలో ప్రతిదినము ప్రభుతో అనే ఈ కార్యక్రమంలో కలుసుకోవడానికి దేవుడు కృప చూపించినందుకు, మీరు కూడా ఆశతోనూ ఆసక్తితోనూ మరి వీక్షిస్తున్నందుకు మీకు వందనాలు తెలియజేస్తాను. చిన్న ప్రార్థన చేసుకుని మనము ప్రారంభించుకుందాం. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ మాటలు వినాలని ఆశపడుతున్నాం. ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి, వారిని మీరు బలపరచండి, విశ్వాసంలోనూ ఆత్మీయతలోనూ అభివృద్ధిపరిచి నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వెళ్తున్నాను తండ్రి, ఆమేన్. ఈ యొక్క ఉదయకాల సమయంలో మానవుడు పాపి అన్న విషయం మనందరికి బాగా తెలుసు. ఎందుకంటే తన మాటలో అయినా, తన చూపులో అయినా, తన ప్రవర్తనలో అయినా, తన నడవడికలో అయినా, దేనిలో చూసుకున్నా కూడా మానవుడు భయంకరమైన పోకడల్లో ఉంటా ఉన్నాడు. చాలా చెడ్డ మార్గంలో, చెడ్డ ఆలోచనలతో చెడు పనులు చేస్తూ నడుచుకుంటున్న వాడిగా ఉంటా ఉన్నాడు. సో సందేహమే లేదు, మానవుడిగా పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా పాపమును చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు అని మనం చాలా క్లారిటీగా చెప్పవచ్చు. సో పరిశుద్ధ గ్రంథం కూడా, బైబిల్ కూడా అదే చెబుతా ఉంది. అయితే పాపి అయిన మానవుడు తన యొక్క పాపాల విషయంలో దేవుని దగ్గరగాన ఒప్పుకోగలిగితే, దేవుడి దగ్గర వాటిని ఒప్పుకొని విడిచిపెట్టగలిగితే చాలా మేలుంది, చాలా ఆశీర్వాదం ఉంది. కానీ అలా ఒప్పుకోవడానికి, వాటిని విడిచిపెట్టడానికి చాలా మందికి మనసు రావటం లేదు. వాటిని వదిలి పెట్టాలంటే ఎంత మాత్రం కూడా అంగీకరించక అదే పాపములో, అదే పాపపు నాశనములో కొట్టుమిట్టాడుతూ తిరుగుతున్న వారుగా ఉంటా ఉన్నారు. అయితే దేవుడు వాక్యం ఏమని చెప్తా ఉంది అన్నది మనం చూస్తే, సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనంలో మనం చూస్తే, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. సో రెండు విషయాలు మనం ఇక్కడ గమనించాల్సినట్టు ఉంటా ఉన్నాయి. ఒకటి, అతిక్రమములను దాచిపెట్టేవాడు వర్ధిల్లడు. నంబర్ 1, ఎవరైతే తన పాపాల విషయమై, తను చేస్తుంటున్న తప్పుల విషయమై వాటిని ఎంత మాత్రం కూడా పశ్చాత్తాపడకుండా, వాటిని నేను చేసేదంతా కరెక్టే అని సమర్థించుకుంటూ తన యొక్క అవిధేయత, అతిక్రమాలన్నిటిని కూడా దాచిపెట్టుకునేవాడు, అంటే వాటిని ఒప్పుకొని క్షమాపణ పొందకుండా దాచిపెట్టుకుంటున్నవాడు ఖచ్చితంగా వర్ధిల్లడు. దేని రూపంగా అంటే ఆత్మీయంగా ఏమాత్రం కూడా వర్ధిల్లడు. ఒకవేళ భూమి మీద వారి యొక్క జీవన పరిణామాలు, ప్రమాణాలు మారుతూ ఉండొచ్చేమో కానీ చనిపోయిన తర్వాత పరలోకము అనేది ఒకటి ఉంది. అక్కడికి వెళ్ళేంతగా తన యొక్క ఆత్మీయ స్థితి వర్ధిల్లదు. సో అది శాశ్వతమైనది పరలోకం అన్నది. ఈ భూమి మీద ఉంటున్న ఈ యొక్క దినాలన్నీ కూడా అశాశ్వతమైనటివి. కాబట్టి శాశ్వతమైన దాని కోసము మనము దినదినము వర్ధిల్లే వారంగా ఉండాలి అన్న విషయాన్ని ఉదయకాల సమయంలో గుర్తెరగవలసిన వారంగా ఉంటా ఉన్నాం. ఎవరైతే అతిక్రమాలు దాచిపెట్టుకోకుండా వాటిని ఒప్పుకుంటాడో, దేవుని దగ్గర, ఆయన పాదాల దగ్గర, ప్రభువా, దేవా, నేను పాపం చేసిన వాడను, నేను ఆజ్ఞను అతిక్రమించిన వాడను, అనేక విషయాల్లో అవిధేయత చూపించిన వాడను, నన్ను క్షమించు అని ఎవరైతే దేవుని దగ్గర క్షమాపణ అడుగుతారో, వాటిని ఒప్పుకుంటారో, వాటిని విడిచిపెడతారో, వారు దేవుని ద్వారా గొప్ప కనికరాన్ని పొందుకుంటాడు. సో దేవుని ద్వారా కనికరం పొందుకోవడం అంటే ఎంత గొప్ప ధన్యతో. దేవుడు ఒక వ్యక్తి మీద కనికరాన్ని చూపించాడంటే ఆ వ్యక్తి యొక్క జీవితాన్ని సమూలంగా ఎంతగానో ఆశీర్వదించగలిగే దేవుడిగా ఉంటా ఉన్నాడు. ఆయన తనకు అన్ని విషయాలలో కూడా తోడుండే దేవుడిగా ఉంటా ఉన్నాడు. అన్ని విషయాలలో కూడా తప్పించే దేవుడిగా ఉంటా ఉన్నాడు. అన్ని విషయాలలో కూడా ఆయన నిజమైన సహాయకుడిగా ఉండి నడిపించే దేవుడిగా ఉంటా ఉన్నాడు. ఈ లోకంలో చాలా గందరగోళమైన పరిస్థితుల గుండా నువ్వు వెళ్లాల్సి వచ్చినా,
కనికరము చూపిస్తుంటున్న ఆయన నిన్ను చక్కగా నడిపించడానికి ఇష్టపడతా ఉంటాడు. కాబట్టి మన పాపముల విషయమై లేదా అవిధేయత అతిక్రమాల విషయమై వాటిని మనం దాచుకోకుండా దేవుని దగ్గర ఒప్పుకోగలిగితే దేవుని యొక్క కనికరాన్ని పొందుకుంటాము. దాచిపెట్టుకుంటే మాత్రం మన జీవితంలో అభివృద్ధి అనేది జరగదు అన్న విషయాన్ని మనము తెలుసుకోవాల్సిన వారంగా ఉంటా ఉన్నాం. అయితే చాలా మంది ఎందుకు ఒప్పుకోరు దేవుడి దగ్గర? ఎందుకని ఒప్పుకోవడానికి ఇష్టపడరు? చేస్తున్నది పాపం అని తెలుసు, తప్పు అని తెలుసు, కానీ ఒప్పుకోవడానికి ఇష్టపడరు. ఎందుకు అంటే యోబు గ్రంథంలో మనం ఒక మాట చూడొచ్చు. యోబు గ్రంథము 31వ అధ్యాయము 34వ వచనాన్ని మనం చదువుకుంటే, మహాసమూహమునకు భయపడియు కుటుంబముల తిరస్కారమునకు జడిసియు నేను మౌనముగా నుండి ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపమును కప్పుకొని ఎడల పరమునున్న దేవుని దృష్టికి నేను వేషధారినవుదును అంటున్నాడు భక్తుడు. సో చాలా వాటికి చాలా మంది వ్యక్తులకు భయపడి ఒప్పుకోవడానికి ఇష్టపడని వారు చాలా మంది ఉంటా ఉన్నారు. ఇక్కడ రాయబడతా ఉన్న మాట ఏంటంటే, సమూహమునకు భయపడి కుటుంబాల తిరస్కారమునకు జడిసి నేను మౌనంగా ఉండి పాపమును నా రొమ్ములో నేను దాచుకొని లేదా కప్పుకొని ఉన్న ఎడల పరమునున్న దేవునికి నేను ఆయన దృష్టికి వేషధారణ అవుతాను అంటా ఉన్నాడు భక్తుడు. కాబట్టి నువ్వు దేనిని బట్టి ఒప్పుకోలేకపోతున్నావు? నువ్వు చేస్తున్నది తప్పు అని నీకు తెలిసినప్పుడు, అది పాపము అని తెలిసినప్పుడు, అది దేవునికి అయిష్టమైన కార్యము అని తెలిసినప్పుడు, మరి ప్రభువా ఇదిగో నేను తప్పుడు పని చేస్తున్నా, నన్ను క్షమించాయని ఎందుకు చెప్పలేకపోతున్నావు? ఎవరికి భయపడుతుంటున్నావు? దేనికి జడుస్తా ఉంటా ఉన్నావు? ఎందుకని నీ రొమ్ములో ఆ పాపాన్ని కప్పుకుంటా ఉంటా ఉన్నావు? అలా కప్పుకోవడం వలన దేవాతి దేవుని దృష్టికి నువ్వు వేషధారిగా ఉంటా ఉన్నావు అన్న విషయాన్ని తెలుసుకో. ఈ యొక్క ఉదయకాల సమయంలో పైకేమో హుందాగా కనబడగలుగుతున్నావు, పైకేమో చాలా నీట్గా కనబడగలుగుతున్నావు, పైకేమో చాలా మంచి వ్యక్తిగా కనబడగలుగుతున్నావు, కానీ నీ హృదయంలో ఉంటున్న ఆ ఘోరమైన పాపమును కప్పుకొని నువ్వు సమాధి చేయబడిన ఆ సమాధిని, శవము ఉంచిన సమాధిలాగా ఉంటా ఉన్నా. శవం ఉంచిన సమాధి ఎట్టుంటది? పైకి అందంగా దానికి సున్నం కొట్టి ఉంటారు, కానీ లోపల కుళ్ళిపోయిన కలేబరంతో ఉంటది కదా. అలాగా సున్నం కొట్టిన సమాధిలాగా మన యొక్క హృదయం ఉంటా ఉంది. ఒప్పుకోవడానికి ఇష్టపడడం లేదు. ఎవరెవరికో భయపడుతున్నాం. నీకు నీవే కొన్నిసార్లు అనుకుంటా ఉన్నావు, ఏం కాదులే, పర్లేదులే. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న ప్రియమైన వాళ్ళారా, నీ జీవితం సున్నం కొట్టిన సమాధిలాగా ఉంచుకోకుండా నీ అతిక్రమాలు ఏవైతే ఉంటున్నాయో అవి దేవుని దగ్గర నువ్వు ఒప్పుకొని విడిచిపెట్టగలిగితే ఆయన ద్వారా గొప్ప కనికరాన్ని పొందుకుంటావు. ఆయన ద్వారా గొప్ప పాప క్షమాపణ పొందుకుంటావు. ఆయన ద్వారా భయంకరమైన పాపపు శిక్ష నుంచి తప్పించబడి రక్షించబడతావు. సో ఇవన్నీ నువ్వు పొందుకోవాలనుకుంటే నువ్వు చేయవలసిన కార్యం ఏంటంటే, నీ అతిక్రమాలను ప్రభు పాదాల దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టడమే. కాబట్టి నువ్వు అలా ఒప్పుకోవడానికి, విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉంటే దేవుడు నిన్ను వర్ధిల్లింపజేయడానికి, తన కనికరం చొప్పున నిన్ను ఆశీర్వదించడానికి ఆయన సిద్ధంగా ఉంటా ఉన్నాడు. రెడీగా ఉన్నావా? నువ్వు చేస్తున్నది తప్పు అని తెలిసినప్పుడు, ఏ తప్పు అయితే నువ్వు జరిగిస్తూ ఉంటా ఉన్నావో ఆ తప్పుని ధైర్యంగా యేసయ్య దగ్గర ఒప్పుకొని క్షమాపణ పొందుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నట్లయితే నువ్వు ధన్యుడు అవుతావు. కాబట్టి చిన్న ప్రార్థన చేసుకొని దేవుని దగ్గర నీ పాపాల విషయమే ఒప్పుకో, క్షమాపణ పొందుకో. తలలో ఉంచుతా ప్రార్థన చేసి, పరిశుద్ధ మీ పొందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ఎవరైతే మరి ప్రభువానైనా అతిక్రమాలను దాచిపెడతా ఉంటున్నారో వారు వర్ధిల్లరని, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి వాడు కనికరం పొందుకుంటాడని ఈ ఉదయకాల సమయంలో మేము మాటలు విన్నాం. ఆయన ఎవరైనా సరే విన్నవారు, అవును నేను చేస్తున్నది తప్పు, పాపము అని గ్రహించి వారి పాపాలు మీ పాదాల దగ్గర ఒప్పుకుంటున్నట్లయితే దయతో వారిని క్షమించండి, మీరు కనికరం చూపించండి. వారిని దేవనైనా వృద్ధిలోకి తీసుకొచ్చి నడిపించండి, ఆశీర్వదించండి. వారి మీద ఉంటున్న పాపపు శిక్షనంతటిని తొలగించి మీ కుమారులుగా, కుమార్తెలుగా అంగీకరించమని, స్వీకరించమని మీ దయగలిగిన హస్తాలకు అలాంటి వారిని అందరిని అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాను తండ్రి. ఆమేన్. God bless you.